దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆత్మకు శరీరమునకు ఎడతెగని పోరాటం అనుంది. చూడండి, మనల్ని పాడు చేసేవారు, మనకు అభ్యంతరం కలగచేసేవారు ఏదో లోకంలో కల్పిస్తున్నటువంటి క్రైస్తవ వ్యతిరేకులు కాదు, లేదా దొంగలు కాదు, హంతకులు కాదు, లేదా నాయకులు అధికారులు కాదు. కానీ మన ఆత్మ వర్ధిల్లకుండా అడ్డగించేదే మన శరీరం. ఈ శరీరము శపించబడింది. ఆదాము పాపం చేసినప్పుడు ఏదైనా తోటలో ఆదామును ప్రభు శపించి, నువ్వు ఈ భూమి మీద చెమట వచ్చి సంపాదించుకుంటావు అని అతన్ని శపించాడు, అవ్వను శపించాడు. అలాగే వారిని పాడు చేసినటువంటి సర్పమును శపించి, నీవు మన్ను తిని బ్రతుకుదువు అని దాన్ని శపించాడు. ఇప్పుడు మన్ను ఏదయ్యా అంటే మన శరీరం. మనము మట్టి ద్వారా చేయబడినటువంటి వారము. ఈ మట్టి శరీరాన్ని ప్రతిరోజు తినుటకు అపవాదికి అధికారం ఉంది. అది ప్రతిరోజు మనల్ని శోధిస్తుంది. ఈ శరీర క్రియలు పాపాన్ని ప్రోత్సహిస్తుంది, వ్యసనాలకు ప్రోత్సహిస్తుంది, అనేక రకాల చెడు ఈ శరీరం ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే ప్రభు అన్న మాట ఏమిటంటే, మీరు ఆత్మ ద్వారా శరీరాన్ని జయించాలి. అంటే ఇప్పుడు శరీరము మనతోనే ఉంది, ఆత్మ మనలోనే ఉంది. ఇప్పుడు పోరాటం అంతా ఎక్కడ జరుగుతుందంటే, ఆత్మ ద్వారా మనం శరీర క్రియలను నిర్మూలపరచాలి. నాకు వాళ్ళ ద్వారా ప్రాబ్లం వస్తుంది, వీళ్ళ ద్వారా ప్రాబ్లం వస్తుంది, నాకు వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులని మనం చెప్తూ ఉంటాం. అది చాలా అబద్ధం అండి. కోపాన్ని రేపే ఈ శరీరాన్ని ఆత్మ ప్రేమ ద్వారా మనం శరీరాన్ని జయించాలి. శరీర ఇచ్చలు రేపుతున్నప్పుడు మనం ఆత్మ ద్వారా శరీరాన్ని చంపాలి. అందుకే పౌలు గారు, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధమే అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే శరీరం కూడా పాపం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కనుక నువ్వు దేనికి ప్రాధాన్యత ఎక్కువిస్తే అది జయిస్తుంది. నువ్వు ఆత్మకు ప్రాధాన్యత ఎక్కువిచ్చి శరీరాన్ని నలగొట్టుకునే విషయంలో, ఆత్మ ఫలాలు సంపాదించుకునే విషయంలో, కృపావరాలు సంపాదించుకునే విషయాల్లో, ఆత్మానుసారంగా జీవించే విషయంలో నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే శరీర క్రియలు నిర్మూలపరచబడతా ఉంటాయి. అదే నువ్వు శరీరానికి, కోపానికి, ద్వేషానికి, అసూయకు, ఇచ్చలకు నువ్వు శరీరానికి రోజులో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఆత్మను ఓడించి శరీరం గెలుస్తుంది. అందుకే దీనికి ఎడతెగని పోరాటము అన్నాడు. ఈ పోరాటంలో ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? శారీరకంగా ఉన్నావా? ఆత్మానుసారుడుగా పిలువబడుతూ శరీర ప్రకారంగా జీవిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలమున ప్రభు మన మనోనేత్రాలు వెలిగించి ఆత్మకు ప్రధానమైన స్థానం ఇచ్చి ఆత్మ ద్వారా శరీరాన్ని జయించే ఒక బలమైన అభిషేకంతో నింపి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.